పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతోమంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుతో 40 రోజుల కార్యక్రమంలో శరీరానికి మరణించి ఆత్మలో మనం జీవించాలని యేసు ప్రభు యొక్క సిలువ బాట ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, యేసుతో 40 రోజులు మేము ప్రయాణం చేయటానికి ఈ అనుగ్రహ సమయమును మాకు ఇచ్చింది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రభా, ఈ దినమున శరీరంలో కలుగుతున్న ప్రతి శోధన బాధల నుండి వారిని విడిపించే గొప్ప ఆరాధనగా, స్వస్థత ప్రార్థనగా, విడుదల ప్రార్థనగా, వాక్య పరిచర్యగా ఈ సమయాన్ని ప్రభా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములు నన్ను మరుగుపరుచుకొని ప్రభా నీవే మాట్లాడి ప్రజలకు కావలసినటువంటి దీవెనలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య పరిచర్య కోసం రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 13వ వచనంను మనం ఒకసారి ఆలకించుదాం. రోమన్స్ 8:13. ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు, కానీ ఆత్మచే
పాప క్రియలను మీరు నశింపజేసినచో మీరు శరీరానుసారమై జీవించినట్లయితే తప్పక మీరు మరణిస్తారు. ఒకవేళ ఆత్మానుసారం మీరు జీవిస్తే మీరు జీవిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో అనేక సార్లు మనం దేనికోసం పోరాడుతున్నాం? ఏ చెకప్ చేసుకుంటున్నాం? కొలెస్ట్రాల్ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉందని ప్రతిసారి శరీరమును కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్న తప్పేం కాదు. కానీ ఆ శరీరం మాత్రమే కాదు, మనం ఆత్మలో కూడా జీవిస్తూ ఉన్నాం. ఈ ఆత్మతో జీవిస్తే మనం చిరంజీవిగా ప్రతి క్షణం మన జీవితమును పొడిగిస్తాం. అంటే మనం మరణిస్తే కూడా మనం ఇంకా జీవిస్తూ ఉంటాం. ఎవరైతే శారీరసాన జీవిస్తున్నారో వాళ్ళు తప్పక మరణమునకు గురి అవుతారని ఈ రోజులలో మనము ఈ సిలువ ద్వారా నేర్చుకుంటున్నాం. అందుకే మనము కూడా యేసుతో పాటు సిలువలో మన పాత స్వభావాన్ని మనము సిలువలో కొట్టి చంపి నూతన స్వభావంతో అనగా నూతన ఆత్మతో మనం నింపబడాలని రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. రోమన్స్ చాప్టర్ 8 verse 11. క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తుని మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన మీ మధ్య శరీరములకు కూడా జీవమును వసగును. చూశారు కదా, అంటే మనము ఈ శరీరంలో జీవించినప్పుడు మనం మరణిస్తాం. కానీ యేసుతో పాటు మనం ఎప్పుడైతే మన పాత స్వభావానికి ఈ శారీరకమైన సంబంధమైనటువంటి విషయానికి మనము మరణించడానికి సిద్ధపడుతున్నామో అప్పుడు ఆత్మ మనలో ఉండి మనల్ని జీవింపచేస్తుంది. ఆత్మీయ కార్యములు మన ద్వారా జరుగుతుంది. దీనిని మనము ఒక్కొక్క మెట్టు యేసుప్రభు జీవితం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభు జీవితాన్ని చూస్తే మొట్టమొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే మొట్టమొదటి ఆదివారంలోనే మనం ఏం నేర్చుకున్నాం? సైతానుడు యేసుప్రభుని శారీరకంగా శోధించడానికి వస్తూ ఉన్నాడు. కానీ మన వాక్యంలో వింటున్నాం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి వచనం నుండి దేవుని ఆత్మ శరీరము కలిగినటువంటి నజరేయుడైన యేసుప్రభుని ఎడారికి తీసుకువెళ్తున్నాడు. అంటే యేసుప్రభు ఆత్మతో నింపబడ్డాడు. యేసుప్రభుని శారీరకంగా సైతానుడు శోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీవు తినాలి, ఆకలితో ఉండకూడదు. ఎవరికి ఏదైనా నీకేంటి, నీవు తినేసాయి, ఆకలితో ఉంటే నీ శరీరం ఏమవుతుంది అని చెప్పేసి సైతానుడు ఒక శోధన పెడుతున్నాడు. అంటే యేసుప్రభు ఆకలితో ఉన్నాడు. మనం ఎప్పుడైతే శారీరకంగా బలహీనతలో ఉన్నామో ఆ సమయంలో సైతానుడు మనం పడేయటానికి ఇంకా శారీరకంగా ఎన్నో శోధనలు తీసుకొస్తాడు. ఇక్కడ ఒక తిండి విషయంలో తినటానికి యేసుప్రభుని ప్రేరేపించి ఒక్కసారి ఆలోచించండి. యేసుప్రభు ఆ రోజు ఆకలితో ఉన్నాడు కదా, తప్పేం కాదు కదా అని చెప్పేసి ఒకవేళ ఆ రోజు ఆయన తినేసి ఉంటే ఈరోజు ఇంతమందికి రక్షకుడుగా ఆయన మారేది కాదు. యేసుప్రభు శరీరానికి మరణించాలి. ఇది ఎలా సాధ్యం? మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో సైతానుడు శోధించడానికి వస్తుంటాడు. ఆత్మతో జీవించడానికి మనం ప్రయత్నించినప్పుడు ఆత్మ ద్వారా పరలోక తండ్రి అనేక గొప్ప కార్యములు మన ద్వారా చేయటానికి ప్రయత్నం చేసేటప్పుడు సైతానుడు ఏం చేస్తాడు? మనలందరినీ శారీరకంగా శోధిస్తూ ఉంటాడు. యేసు ప్రభుని శోధించాడంటే మానవ మాత్రం మనమందరము ఏమాత్రము చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 9:29లో యేసు ప్రభు మనకు ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. ఈ శరీరమును జయించాలంటే మన నుండి కాని పని. అది ఎలా సాధ్యం? మార్క్ 9:29 మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన వలన తప్ప మరి ఏ విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు. అందుకే 40 రోజులు యేసు ప్రభు లాగా మనకు ట్రైనింగ్ ప్రోగ్రాం తల్లి శ్రీ సభ నేర్పిస్తూ ఉంది. ఒక తల్లిలాగా యేసు ప్రభు జీవితంలో జరిగిన చరిత్ర మొత్తం ప్రతి ఆదివారం ప్రతిరోజు పట్టణం ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడటానికి అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు శోధింపబడ్డాడు. దేనికోసం? తిండి కోసం, భోజనం కోసం.
ఆకలితో ఉన్న సమయంలో, శారీరకంగా బలహీనతలో ఉన్నప్పుడు యేసుప్రభుని శోధించి ఆయన్ని తినటానికి ప్రేరేపిస్తున్నాడు. కానీ యేసుప్రభు ఓడిపోకుండా ఉండటానికి కారణం ఇప్పుడే ఆమె చదివింది, అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. బైబిల్ గ్రంథంలో మీరు కింద ఆర్ఎస్వి బైబిల్ ఇంగ్లీష్లో చదివితే ఇది ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా మాత్రమే సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేనికి ఉపవాసం? మన జీవితంలో శారీరక కోరికలకు కూడా. మనం చేస్తున్న ఉపవాసం ఎక్కడి దాకా తీసుకుని వెళ్ళాలంటే, మనము ఈ శారీరకంగా ఉన్నటువంటి నేత్రాశ, తిండికి, తర్వాత శారీరక కోరికలు, ఇవన్నిటికీ కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థించేటప్పుడు ఆత్మతో నింపబడుతూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు సైతాన్ని ఎలా గెలుస్తున్నాడు? ఆత్మతో, ప్రార్థనతో, ఉపవాసముతో. అంటే దేవుని సహవాసంలో ఉన్నాడు. కావున తన ఆత్మ అంటే మానవుని ఆత్మ, యేసు ప్రభు యొక్క శారీరక సంబంధమైనటువంటి నజరేయుడిని యేసు ప్రభు యొక్క ఆత్మ పరమ తండ్రి, పరలోక తండ్రితో ఎల్లప్పుడూ సంగమమై, లీనమై కనెక్షన్లో ఉన్నాడు. కావున ఆ సాతానుని, దుష్ట సాతాన్ని వెళ్ళగొట్టగలుగుతున్నాడు. కానీ మనం ఆది కాండంలో మీరు చదివితే ఆదామవ్వ ఆ సైతానికి లోబడి తిండి కోసం తమ యొక్క ఆశీర్వాదములన్నీ కోల్పోతున్నారు. ఇవి రెండింటిని మనం పోల్చి చూస్తే ఆదాం అవ్వ ఆది కాండంలో అదే శోధన. ఎలాంటి శోధన? ఒక తిండి కోసం. సైతానుడు వచ్చి వాళ్ళతో ఒక చిన్న శోధన ఇస్తున్నాడు. అదేంటంటే తినేసాయి. దానికి ముందు నేత్రాశ. దేవుడు తినవద్దన్నాడు కానీ చూడవద్దన్నాడా? వాక్యం చెప్తుంది అది ఆమె కళ్ళకి ఇంపుగా ఉన్నదని. ఇట్ డిలైటెడ్ ద ఐస్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్. ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఈవ్. ఎప్పుడైతే తిండికి ఆ ఆశను పుట్టించేది చూపు. మన కళ్ళు ఒకవేళ తేటగా ఉంటే మన దేహం అందయు తేటగా ఉంటుందని మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో చదువుతున్నాం. ఇక చూడండి, సైతానుడు ఒక్కొక్క అవయాన్ని తాకుతుంటాడు. తిండి అనగా నోరు, టేస్ట్, రుచి, అలాగే చూపు, చూడాలని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ 40 రోజులు దాన్ని కంట్రోల్లో పెట్టాలండి. ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. మనమందరం కూడా కళ్ళల్లో, చూపులో గెలవాలి, తిండి విషయంలో. అందుకే ఉపవాస ప్రార్థనలు అంటారు. అలా యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా సాతానుని చివరికి ఏం చెప్పగలదు? గెట్ అవే ఫ్రమ్ మీ అంటాడు. నా నుంచి వెళ్ళిపోమంటాడు. ఎట్లా? శారీరకంగా కాదు, ఆత్మతో నింపబడ్డాడు. ప్రార్థన, ఉపవాసం ఆ ఆత్మలో రోజు రోజు ఆయనను ఇంకొక స్థాయికి లేపుతున్నది. అంటే సైతాన్ని వెళ్ళగొట్టే స్థాయికి ఆయన లేపబడ్డాడు. ఈ 40 రోజుల లోపల మనమందరం కూడా ఆత్మతో నింపబడి దుష్టాత్మ శక్తులను బంధించి వెళ్ళగొట్టే అధికారం దేవుడు మనందరికీ ఇవ్వబోతూ ఉన్నాడు. ఆదామవ్వ దానికి బదులుగా శారీరకంగా పడిపోతున్నారు. మీకు తెలుసు, ఆదామవ్వకు దేవుడు తన సొంత ఊపిరిని, శ్వాసను ఊది వారందరినీ కూడా తన రూపంలో, ప్రతిబింబంలో సృష్టించాడంట. అర్థం ఏమిటి? దేవునికి ఉన్న అదే రూపం, అదే ప్రతిబింబం, అదే శక్తి, అదే ఊపిరి, అదే శ్వాస. అంటే మీకు తెలుసు, యేసు ప్రభు శిష్యుల మీద శ్వాసను ఊదాడంటే ఆత్మను ఊదాడని అర్థం. పరలోక తండ్రి మట్టి లాంటి మానవునికి శ్వాసను ఊది ఆత్మతో నింపాడు. అంటే అర్థం ఏమిటి? ఈ సాతాన్ని వెళ్ళగొట్టడానికి ఆత్మ వారిలో కూడా ఉంది. ఇక్కడ ఉన్న తేడా ఏమిటంటే ఆదామవ్వ ఆత్మను పొందిన దురాత్మకు తొంగిపోయారు శారీరకంగా. ఇక్కడ నజరేయుడైన యేసు ప్రభు అపోస్తలుల చర్యలు 10:38 ప్రకారం పరిశుద్ధ ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి వెళ్ళిన స్థలమంతా ఏం చేస్తున్నాడు? అందరినీ బాగు చేస్తున్నాడు. సైతానుతో పీడింపబడిన వారిని విడుదల చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ శోధన ఆయనకు వచ్చింది. ఆయన ఆత్మతో గెలిచాడు. ఇప్పుడు వెళ్ళిన స్థలమంతా మేలుడు చేశాడంట. సాతానుతో పీడింపబడిన వారిని వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, ఆయన ఇట్లా నడుచుకుంటూ వెళ్తే చాలంట. ఆ శరీరంలో ఉన్న ఆత్మను చూసి దురాత్మ ఉండలేకపోయాడంట. వాళ్ళందరూ అరిస్తే వాళ్ళు, నజరేయుడైన యేసు ప్రభు మమ్మల్ని నాశనం చేయటకు వచ్చితివాని మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ బంధింపబడిన సమాధిలో ఉన్న ఒక వ్యక్తి అరిచాడనమాట.
ఇలాంటి గొప్ప ఆత్మతో నింపబడటానికే సిలువ నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు మీ పాత స్వభావాన్ని, మీ శరీరానికి నాతో పాటు సిలువలో మరణించి నాతో పాటు 40 రోజుల తర్వాత మీరు పరిశుద్ధ ఆత్మతో నింపబడి పునరుత్థానం కావాలని రోమీయులకు రాసిన లేఖ 8:11 ఇప్పుడే చదివి వినిపించాం. ఆత్మతో నింపబడేవారు యేసు ప్రభుతో పాత స్వభావానికి మరణించి నూతన స్వభావానికి, నూతన మనిషిగా, నూతన ఆత్మతో యేసు ప్రభుతో పునరుత్థాన మహిమలో పాల్పంచుకోగలుగుతామంట. ఈ రోజులలో మనం ఏం చేయాలంటే, శరీరానికి నేను ఎలా మరణించాలి, అది కన్ను చూపు కావచ్చు, లేకపోతే మాటలు కావచ్చు, లేకపోతే తిండి విషయంలో కావచ్చు, లేకపోతే సెల్ ఫోనే కావచ్చు, అడిక్షన్స్ కావచ్చు, ఇవన్నిటిని గురించి మనం ధ్యానించవలసినటువంటి విషయం. అందుకే ఈ ధ్యాన అంశాన్ని నేర్పించడానికి దేవుడు అనేక వాక్యం ద్వారా, ప్రతిరోజు వడకాల ద్వారా, యేసుతో 40 రోజుల కార్యక్రమం ద్వారా, ప్రతిరోజు పూజాబలి ద్వారా, శుక్రవారం ప్రార్థన ద్వారా, ఆదివారం పూజల ద్వారా, తర్వాత 3 గంటల ప్రార్థన ద్వారా, ఎన్ని చూడండి యేసు ప్రభు ఇన్ని అవకాశములు మనకు కల్పిస్తున్నాడు. ఆయన ఆశ ఏంటంటే ఆయన గెలిచినట్టు మనం కూడా గెలవాలని. ఆయన ఆత్మతో నింపబడి వెళ్ళిన స్థలమంతా మేలులు చేశాడంట కదా. ఒకసారి ఆలోచించండి, మీరు ఉన్న స్థలంలో మేలులు జరిగితే, సాతాను బంధింపబడితే, దేవుని మహిమను పొందితే, ఈ రోజుల్లో అలాంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం దేవుడు మనందరికీ ఒక శిక్షణ టైం ఇస్తూ ఉన్నాడు, మనము కూడా యేసు వలె మారటానికి. ఇప్పుడు మనం ధ్యానిస్తాం ఆదాము అవ్వ వలె. పరిశుద్ధాత్మతో నింపబడిన మనము ఈ 40 రోజుల్లో ఇన్ని రోజులు అయిపోయింది కదా, మనం గెలవగలుగుతున్నామా? లేకపోతే ఇంకా ఉన్నటువంటి కొన్ని రోజులు నేను ధ్యానించాలి, దేవా నా దేహమంతయు ఒక్కసారి నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 139వ కీర్తన 23-24 వచనంలో, నాలో ఏదైనా చెడ్డదున్నదేమో ఓ ప్రభువా నన్ను పరీక్షించుమని కీర్తనగారుడు చెప్తుంటాడు. పరీక్షించి నూతన ఆత్మనిచ్చి నన్ను ప్రభా నీ బాటలో నడుపమంటాడు. దీస్ ఆర్ ద డేస్ we are examining, and Bible says as we read till now in Romans 8:13, those who put to death their body, they will receive the Holy Spirit. Those who live according to the flesh, they will die, and those who live according to the Holy Spirit, they will live. That's a topic that we are trying to reflect today. We were just now talking till now a comparison study. The first book, Genesis, Adam and Eve, and on the other side Jesus, both were tempted. See, in the garden, in Jesus, in that particular moment, we see the very first Sunday, Jesus was tested. Jesus is not only God, he was also human. We know very well, he was called Jesus of Nazareth. And also Bible says in Acts 10:38, he was filled with the Holy Spirit, going around it and casting out demons. Before casting out demons, what did he do? First of all, he himself was tested by Satan, but he casted him out. Get behind me, Satan. How could he say that? He was filled with the Holy Spirit. All of us have got the two elements. One is the body and another one is the Holy Spirit. Adam and Eve failed, whereas Jesus, the next Adam, became a victorious person against the power of the evil. ఈ రోజుల్లో మనం ధ్యానించాలి ప్రియమైన సహోదరులారా. ఇలాంటి కొంతమంది జీవితాన్ని పాత నిబంధనలు కూడా మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే, దానియేలు ఆయన మీకు తెలుసు, ఆయన యవనస్తుడు. ఆయన దేశం నుండి, ఇశ్రాయేల్ దేశం నుండి బానిసుడుగా ఆయనను తీసుకొని వెళ్ళి బాబిలోనియ దేశంలో ఆయన ఒక బానిసుడుగా ఉన్నాడు. హీ వాజ్ అన్ ఎగ్జైల్ from the chosen generation Israel. He was taken to Babylon and he was like an exile. He was living among the Gentiles. అన్యుల మధ్యలో జీవిస్తున్నాడు. అక్కడ ఉన్న రాజు చెప్తాడు, వీళ్ళందరికీ కూడా మంచిగా మాంసము, మంచిగా కావలసినటువంటి మరి అన్న పానీయములన్నీ అందించండి, వాళ్ళందరూ పుష్టిగా తయారు కావాలి, వాళ్ళు రేపు కావాలి నాకని కోరుకుంటున్నాడు. అటువంటి సమయంలో దానియేలు ఏం చేస్తున్నాడు? దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనము 5వ వచనం నుండి మనం ధ్యానిస్తాం. దానియేల్ చాప్టర్ 1 verse 5. ఆ బాలురకు రాజభవనం నుండియే భోజనము ద్రాక్ష సారాయమును పంపవలనని రాజు ఆజ్ఞాపించి. చూసారా ఏమేం ఇవ్వాలని?
భోజనము ద్రాక్ష సారాయము. మీకు అలాంటి ఛాన్స్ దొరికితే రాజభవన్ రాజే చెప్తున్నాడండి, తప్పేమి ఉన్నది? ఆల్రెడీ రాజు చెప్తున్నాడు, రాజు యొక్క ఆజ్ఞ అది. కింగ్ ఈస్ టెల్లింగ్, గివ్ దమ్ గుడ్ ఫుడ్, లెట్ దమ్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్, ఐ వాంట్ టు సీ దమ్ వెరీ స్ట్రాంగ్, ఐ నీడ్ దిస్ మెన్. ఇట్స్ అ కింగ్స్ ఆర్డర్. రాజు చెప్తున్నాడండి. బాగా గమనించండి, లోకమునికి చెందిన రాజులు చెప్పిన రాజాది రాజు పరలోకము నుండి మనకు కొన్ని విషయాలు చెప్తుంటాడు. ఇది మంచిది కాదు. లోకపరంగా చూస్తే ఇవన్నిట్లో తప్పేం కాదు, అంటే రాజే పర్మిషన్ ఇస్తున్నాడు కదా. కానీ దానియేలును దేవుడు ఆ దేశంలోకి ఎందుకు పంపించాడంటే ఆ బానిసత్వంలో ఉన్న ప్రజలందరినీ బయటికి తీసుకురావటానికి, వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళటానికి రాజు ఇస్తున్నాడు పర్మిషన్. కానీ రాజాది రాజు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దానియేలుతో చెప్తున్నాడు, లేదు, నీవు వీళ్ళందరితో తిని తాగి ఉండటానికి కాదు. రోమీయులకు రాసిన లేఖ 14:17 చెప్తుంది, దేవుని రాజ్యం అంటే ఏమిటి? అది దేవుని రాజ్యం అంటే తినడం తాగడం కాదు. చదువుదాం, రోమీయులకు రాసిన లేఖ 14:17. దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ యొసగు నీతి శాంతి సంతోషం. చూసారా, పవిత్రాత్మ వసగు నీతి శాంతి సమాధానం. పరిశుద్ధ ఆత్మ మనకి వసగే ఆ శక్తికి పేరే పరలోక రాజ్యం. ఆయన భూలోకంలో బానిసుడుగా ఉన్నాడు, కానీ పరలోకంతో కనెక్షన్లో ఉన్నాడు. పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు ఆయన ద్వారా గొప్ప కార్యం చేయాలి, ఆయనకి దర్శన వరం కలగాలి, జ్ఞానవరం కలగాలి. ఇలా ఒకవేళ వీళ్ళందరితో పాటు తింటూ తాగుతూ ఆయన జీవితంలో వీళ్ళతో గడుపుతుంటే, మనుషులతో గడుపుతుంటే, మనుషుల సగవంతో ఉంటే, నరులతో గడుపుతుంటే పరలోక కనెక్షన్ తెగిపోతుంది. ఈ విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన శరీరంలో ఉండ మాట్లాడుతున్నాడు. నీ శరీరానికి మరణించాలి, నీకు పరలోకంలో ఉన్న రాజుతో కనెక్షన్ ఉండాలి. లోకంలో చెందిన రాజులు అన్నపానీయములు ఫ్రీగా ఉచితంగా ఇచ్చిన వాళ్ళతో నీవు సమానం కాదు. నీవు పై అంతస్తులో ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండి మనకు తెలియకుండానే మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా రోమీయులకు రాసిన లేఖ 8:26 ప్రకారం మాట్లాడుతుంటాడంట, ప్రార్థిస్తూ ఉంటాడంట. ఇప్పుడు దానియేలు దాన్ని విన్నాడండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే వీ షుడ్ బి సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ప్రాంప్ట్స్ us, హోలీ స్పిరిట్ గివ్స్ us a direction. హోలీ స్పిరిట్ బియాండ్ ద వర్డ్స్, he makes us to pray. He joins with our spirit, the human spirit joining with the Holy Spirit. That becomes power. దానియేలు గ్రంథమునకు మనం వెళ్దాం మళ్ళీ ఒకసారి. దానియేలు గ్రంథంలో ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడు? దానియేలు చెప్తున్నాడు, అవన్నీ దయచేసి మాకొద్దు, మాకు కూరగాయలు పెట్టండి అంటాడు. ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. దానియేలు ప్రధానాధికారి తనకును తన 3 మిత్రులకును సంరక్షకునిగా నియమించిన వాని యొద్దకు పోయి, అయ్యా, నీవు మమ్ము 10 రోజుల పాటు పరీక్షించి చూడుము, మాకు భుజించుటకు కూరగాయలు త్రాగుటకు నీళ్లు మాత్రం ఇమ్ము. ఈ రోజుల్లో ఎవరన్నా అట్లా అడుగుతారండి? చెప్పండి. మాంసం ఉంది, అన్నపానీయములు అన్నీ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఏ సెలెక్ట్ చేస్తారు ప్రజలు ఈ రోజుల్లో? మీరు చెప్పండి. ఇప్పుడు హోటల్కి పోతే కూడా ప్రజలు దేనికోసం నాన్ వెజ్ ఉందని అడుగుతారు. కానీ ఆయన తన జీవితంలో ఎప్పుడు దేవునితో కనెక్షన్ ఉన్న వ్యక్తి, నేను తిని తాగి ఆనందిస్తే నేను మాత్రమే బాగుంటా, లోకంలో జీవిస్తా, ఒకరోజు మట్టిలో కలిసిపోతా, కానీ నాకొక ప్రణాళిక ఉంది, నాకొక కళ ఉంది, దేవుడు నా గురించి ఒక గొప్ప ప్రణాళిక తయారు చేసి ఉన్నాడని ఆత్మతో నింపబడి ఆత్మకు లోబడి ఆయన చెప్తున్నాడు, నా కూరగాయలు పెట్టానని. చివరికి ఏం జరిగింది? రిజల్ట్ ఏమిటి? 12వ వచనం చదువుదాం. అతడు వారి పలుకులకు అంగీకరించి 10 రోజుల పాటు వారిని పరీక్షించి చూచెను. ఆ గడువు గడిచిన పిదప వారు భోజనమును ఆరగించిన బాలుర కంటే, భోజన పదార్థములు అన్నపానీయములు తినటువంటి వాళ్ళకంటే ఆరోగ్యముగాను బలముగాను కనిపించను. తర్వాత మీరు చదువుకుంటూ వెళ్తే ఆయనను తీసుకుని వెళ్ళి సింహపు గుహలో పడేసిన, అక్కడ కూడా ఆయన సింహాల నోళ్లను మోపిస్తాడు. కారణం దేవుని ఆత్మ. వీళ్ళందరూ కూడా ఉన్నారు. చాలామంది ఆ రోజుల్లో యవనస్తులు ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం నుండి బాబిలోను దేశంలోకి వచ్చిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారం తింటూ తాగుతూ జీవిస్తున్నారు. కానీ దానియేలుతో ఒక చిన్న గ్రూప్ ఉందండి.
అందుకే మీ సహవాసం చాలా ఇంపార్టెంట్. దానితో ఒక చిన్న గ్రూప్, ఒక ఫ్రెండ్స్ మాత్రం ఉన్నారు. వాళ్ళు మాత్రం ఈ కూరగాయలు తింటూ దేవుని ఆత్మతో నింపబడి, దేవా ఈ ప్రజలను ఎలా రక్షించాలి అని ప్రార్థించినప్పుడు రాజుకి కలలో ముందు రోజు ఏదైతే దేవుడు మాట్లాడాడో అవన్నీ కూడా మళ్ళా దానియేలుకి దేవుడు తెలియచేస్తాడు. దర్శన వరం, జ్ఞానవరం ఇవన్నీ 40 రోజులలో మన అందరికీ లభించునుగాక. మనం దేశమునే కాపాడే ఆత్మ మన దగ్గర ఉందండి. దీనికోసం మనం ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, గొప్ప వ్యక్తులుగా మారనక్కరలి ఉన్న స్థలంలోనే మన ద్వారా మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు శరీరానికి మరణించి ఆత్మతో జీవిస్తే ఆత్మ ద్వారా జరిగే కార్యం ద్వారా దేశమే రక్షింపబడుతుందంట. ఈ దేశం నీ మీద నా మీద ఆధారపడి ఉన్నది. ప్రభు మనలందరినీ పిలుస్తున్నాడు. దానియేలును ఆ రోజు దేవుడు ఆ పరిస్థితులు లేపాడు. బానిసల మధ్యలో బానిసత్వం నుండి ప్రజలందరినీ మళ్ళొకసారి ఆయన ద్వారా తమ దేశమునకు దేవుడు తీసుకుని వెళ్ళగలిగాడు. అక్కడ ఉన్న రాజు ఎవరైతే తినండి తాగనని ఆజ్ఞాపించాడో అదే రాజు ఇప్పుడు వచ్చి దానియేలు ముందు సాగిలపడి నీ దేవుడే నిజమైన దేవుడని ఆయన ముందు చెప్పగలిగాడు. రాజుల ముందు మిమ్మల్ని సాక్షులుగా మార్చేది పరిశుద్ధాత్మ. ఒకవేళ మన జీవితంలో ఇన్ని రోజులు శారీరకానుసారంగా జీవించి, లోకపరంగా జీవించి, నేత్రాశ కోసం జీవించి, ఇంకా మాట్లాడుకుంటూ ముచ్చట్లతో గడుపుతూ మనం ఇన్ని రోజులు గడిపితే సగం అయిపోయినట్టే. తపస్సు కాలంలో మనం ఇంకా మిగిలిన కొన్ని రోజులు దానియేలు వలె, యేసయ్య లాగా. ఇక యోసేపు జీవితంలో చూస్తే యోసేపును ఎల్లప్పుడూ ఒక స్త్రీ వెంటాడుతూ పాపం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆదికాండం 39వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, అమ్మా ఇది భగవద్రోహం కదా, నేను పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని మళ్ళీ నేను చూడగలనా అని రాజు చెప్తాడు. అక్కడ దానియేలు ముందు రాజు దానియేలు దేవుడే నిజమైన దేవుడిని ఒప్పుకుంటాడు. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఫారో రాజు యోసేపు ముందు యోసేపును గవర్నర్గా, ప్రైమ్ మినిస్టర్గా మార్చేస్తూ ఉన్నాడు. యోసేపు ద్వారా కరువు టైంలో కూడా ప్రజలందరికీ ఏ కొరత లేకుండా దేశం మొత్తం కాపాడాడు. దేశం మాత్రమే కాదు, ఒకప్పుడు ఆయన అన్యాయంగా అమ్మేసినటువంటి సొంత అన్నలు ఆయన ముందు తల వంచి ఆయన వారికి కూడా భోజనం పెట్టే వ్యక్తిగా మార్చాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతసేపు మనం విన్నటువంటి ధ్యానాంశం, శరీరానికి మరణిస్తే మనం బ్రతుకుతాం, శరీరానుసారం జీవిస్తే మనం తప్పక మరణిస్తామని వాక్యం చెప్తుంది. కానీ శరీరాన్ని సిలువలో కొట్టి చంపి ఆత్మతో జీవిస్తే దానియేలు వలె, యోసేపు వలె, యేసయ్య వలె ఈ 40 రోజుల లోపల దర్శన వరం, జ్ఞాన వరం, సాతాన్ని బంధించే వరం, వెళ్ళిన స్థలం అంతా మేలులు చేసే వరం మనందరికీ ఇవ్వటానికి దేవుడు పరలోకం నుండి భూలోకానికి యేసుప్రభుని పంపించి జీవిత యాత్ర సాగుతుంది. యేసుతో 40 రోజుల యాత్రలో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? యాత్ర సగం అయిపోయే సమయం. ఈ టైంలో నేను ఎక్కడ ఉన్నాను? శారీరకంగా ఎక్కడ ఉన్నాను? ఆత్మీయంగా ఎక్కడ ఉన్నాను? ప్రభుని ప్రార్థన చేద్దాం ఈరోజు. దేవా, ఈరోజు విన్నటువంటి వాక్యానుసారం ఒకరోజు మేమందరం మరణించబోతున్నామయ్యా, మట్టిలో కలిసిపోతున్నామయ్యా. మొదటి రోజే దాన్ని మాకు నేర్పించావు. మానవుడా, నీవు మట్టి నుండి వచ్చేటివి, మట్టికే తిరిగి వెళ్ళిపోతావు. హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించమన్నావు. ఓ ప్రభువా, అనేక సువార్త వినబడుతుంది, అది నా హృదయం లోపలికి వెళ్ళాలి. అమ్మ మరియ తల్లి వలె పదిలపరచుకోవాలి. ఈ రోజులలో ప్రభువా, నా శరీరానికి నేను ఎలా మరణించాలో నాతో మాట్లాడము దేవా. ఓ ప్రభువా, ప్రతి శరీరాన్ని నీకు సజీవ యాగముగా అర్పిస్తూ ప్రభా, సిలువలో ఏదైతే నా పాత పాప స్వభావం ఉన్నదో అవన్నిటికీ మరణించి నీతో పాటు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మీయ కార్యములు, గొప్ప కార్యములు, సాతాన్ని బంధించే కార్యములు నా ద్వారా కూడా జరగాలని ఆశిస్తున్న ఈ బిడ్డలందరికీ ఈ దినమున, ఈ రాత్రి వేళలో వాళ్ళు పడుకోవటానికి ముందు ప్రభా వారితో కళలు కూడా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దర్శనం ద్వారా మాట్లాడమని చెప్తున్నాం ప్రభా. జ్ఞానవరం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తమైతే ప్రభా
వీరి ద్వారా దేశమునకు దానియేలును వాడుకున్నట్టు ఈ బిడ్డలను వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా, నీవు ఏ విధంగా ప్రభా ప్రతి క్షణం తిండికి కానీ లోకపరంగా ఆస్తికి కానీ సంపద కానీ పేతురు లాంటి వాళ్ళు శోధించిన, సాతాను లాంటి శోధించిన శోధనకు గురి కాకుండా అవన్నిటిని దాటి గెస్సమని తోటలో పోరాడి రక్తం చిందే వరకు పోరాడి చెమట రక్తముగా మారి వరకు పోరాడి చివరిగా ఇప్పుడు లోకానికే వెలుగుగా రక్షణగా సాధనగా వ్యాధిగ్రస్తులకు స్వస్థతగా మారావో ఆ వ్యాధి ప్రభా స్వస్థపరిచే సిలువ నుండి ఇప్పుడే వ్యాధితో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు నీ ఆత్మ స్వస్థత విడుదల కలుగునుగాక. ఎవరైనా బంధింపబడి శారీరకం నుండి బయటకు రాలేకపోతున్నానయ్యా, ఈ అలవాటు నుండి రాలేకపోతున్నానని ఏడుస్తున్న వారు ప్రభా, అది తిండిగా అయినా సరే, తాగుడు అలవాట్లైనా సరే, ఫోన్ అడిక్షన్స్ అయినా సరే, విభచారమైన ఏదైనా సరే ప్రభా, వారందరికీ ఈరోజు విన్న వాక్యం ద్వారా ఆత్మ ప్రవహించి వారిని సజీవంగా లేపునుగాక. వీరి కుటుంబాలలో వీరి ద్వారా గొప్ప కార్యములు జరుగునుగాక. వీరి ద్వారా దేశముడే ప్రభా నీవు రక్షించి అభిషేకం వచ్చేటట్టు దీవించమని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం మీలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించునుగాక. ఈ వాక్యం మీలో ఉన్న బలహీనత మధ్యలో మేము బలపరచునుగాక. ఈ వాక్యం వింటుండగా మీ దుఃఖం అంతా సంతోషంగా మారునుగాక. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదాలను స్వీకరించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ విన్నటువంటి వాక్యాన్ని మననం చేస్తుండగా మరియ తల్లి వలె తరతరముల వారికి మిమ్మలను కూడా అభిషేక ఆశీర్వాదంగా మార్చి శరీరాన్ని జయించి ఆత్మతో జీవించి ఎంతో మందికి దీవెనకరంగా సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.